లయన్స్ క్లబ్ విజన్ సెక్రటరీ శ్రీవాణి తన మనవడు రుద్విక్ రెండవ పుట్టినరోజును పురస్కరించుకుని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి గోపాల్ రాజు కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణీపేట అలబార్ ట్రస్ట్ కార్యాలయంలో యశ్విన్ రుద్విక్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు, భోజన ప్యాకెట్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ కార్యదర్శి శ్రీవాణి తన మనవడు రుద్విక్ రెండవ పుట్టినరోజును పురస్కరించుకుని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. శీతాకాలంలో దుప్పట్లు వృద్ధులకు ఎంతో ఉపయుక్తమని అన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ అధ్యక్షురాలు శ్రీదేవి రెడ్డి మాట్లాడుతూ తమ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు, ప్రస్తుతం ఉన్న బ్యాచ్ ఈ నెలాఖరుతో పూర్తవుతుందని, ఫిబ్రవరి 1 నుంచి కొత్త బ్యాచ్ రానున్నట్లు తెలిపారు. ఈ నెల 9న సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గులు తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు శ్రీదేవి రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో లైన్ ఎంవీఎస్ఎల్ ప్రసూన, అడబాల్ రత్నప్రసాద్, బుధరాజ్ సత్యనారాయణరాజు, ఓం నమ శివాయ, ఎస్ శ్రీ నగేష్, రాజా తదితరులు పాల్గొన్నారు. అది అనేక సేవలు చేస్తున్న విషయం మనం ప్రత్యేకంగా చెప్పగలదు. అందులో భాగంగా కాకినాడ లయన్స్ క్లబ్ ఆఫ్ విజన్ సభ్యులు వాళ్ళు ప్రత్యేకంగా ప్రతి నెల వస్తుంటారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొని పర్టికులర్గా లేడీస్ వీళ్ళు ఎండనగా వనానికి వచ్చి అనేక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. అందులో భాగంగా ఈరోజు విజన్ క్లబ్ యొక్క సెక్రటరీ శ్రీవాణి గారి యొక్క మనవడు యశ్విన్ రుత్విక్ 2 పుట్టినరోజు జరుపుకుని 3వ పుట్టినరోజు అడుగుపెట్టిన సందర్భంగా ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ఈ రోజు బాగా చలికాలం కాబట్టి మన చలి కూడా ఎక్కువగా ఉంది. ఈ టైంలో వాళ్ళందరికీ మంచి దుప్పట్లు స్పెషల్గా ఏరి కోరి తెచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దుప్పట్లు పంచిపెట్టాం. దాంతోపాటు వాళ్ళకి ఆహారం కూడా సప్లై చేయడం జరిగింది ఈరోజు. అందువల్ల ఇది మనం ఏంటంటే అందరూ తెలుసుకోవాలి ఇలాంటి విషయాలు. పుట్టినరోజులు ఆర్భాటంగా చేసి లక్షలు ఖర్చు పెట్టి అక్కర్లేని వాళ్ళకి పెట్టే కంటే ఇలాంటి లబ్ధిదారులకి అవసరమైన వాళ్ళకి మనం ఎప్పుడైతే ఇస్తే ఆ దేవుడు చల్లగా కాపాడతాడు, వారి కుటుంబం ఆరోగ్యాలతో ఉంటుంది. ఈ సేవా కార్యక్రమం అందరూ కూడా మన కాకినాడ ప్రజలు అలవాటు చేసుకోవాలని మనసా వాచ కరుణ కోరుకున్నాను. అలాగే ఈరోజు మా సెక్రటరీ శ్రీవాణి గారి మనవడు పుట్టినరోజు సందర్భంగా యశ్విన్ రుత్విక్ 2nd బర్త్డే సందర్భంగా ఆవిడ ఈరోజు ఫీడ్ ద హంగర్ ప్రోగ్రామ్ ప్లస్ బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆవిడ తరఫున మేము వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. ఇలాగా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ప్లస్ అందరికీ ఇలాగా మేము హెల్ప్ చేయగలుగుతున్నాం అంటే మా లేడీస్ చాలా గొప్ప విషయంగా మేము భావిస్తాము. తర్వాత ఇక్కడ ఇదే కాకుండా మేము మా టైలరింగ్ సెంటర్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీ 6 monthsకి ఒక బ్యాచ్ నేర్చుకుని బయటకు వెళ్తూ ఉంటారండి. వాళ్ళు మహిళలు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలామంది చెప్పారు స్టూడెంట్స్ బయటకు వెళ్ళిన వాళ్ళు, ఇది చాలా ఉపయోగంగా ఉందండి, మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతున్నాం, మేము సంపాదించుకోగలుగుతున్నాం అని చెప్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని అందరూ అవసరం ఉన్న వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ టైలరింగ్ సెంటర్లో మేము సంక్రాంతి సంబరాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ నెల 9వ తారీఖున. సో దానిలో ముగ్గుల పోటీలు, వివిధ రకాల పోటీలు ఆర్గనైజ్ చేసి వాళ్ళ బహుమతులు అందజేయడం జరుగుతుంది.